క్రైస్తవ జీవితానికి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది కదా. క్రైస్తవ జీవితంలో విశ్వాసం లేకపోతే ఒక నేతి బీరకాయతో సమానం మాట. ఈ మాట కూడా చాలాసార్లు చెప్పాను. నేతి బీరకాయ పేరుకే నేతి బీరకాయ కానీ కోస్తే నెయ్యి రాదు. అలాగా పేరుకే మనం విశ్వాసులుగా మనం ఉండకూడదు కానీ మనలో ఏముండాలి అంటే విశ్వాసం ఉండాలి. ఏముండాలి మనలో? విశ్వాసం ఉండాలి. హల్లెలూయా! ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ విశ్వాసాన్ని అంటే విశ్వాసం రావాలి అంటే మనం ఏం చేయాలంటే వినాలి. దేవుని వాక్యం అంటుంది, వినుట వలన విశ్వాసం కలుగును. ఎప్పుడంట? విశ్వాసం ఎప్పుడొస్తది మనకి? వినడం ద్వారా. ఏదైనా ఒక మాట వినడం ద్వారా మన జీవితంలో ఏమొస్తది? విశ్వాసం వస్తది. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుని వాక్యం అంటుంది వినుట వలన విశ్వాసం అంటుంది. ఇప్పుడు చాలాసార్లు మన జీవితంలో విశ్వాసం రాకపోవడానికి గల కారణం ఏంటంటే వింటున్నాము గానీ విన్నది మన హృదయంలో భద్రం చేసుకోలేకపోతున్నాం. లేదు అంటే ఇంకొక రకమైన నిర్లక్ష్యం ఏంటంటే ఆళ్ళెప్పుడు అలాగే చెప్తారండి అనుకుంటాం మనం. కదా! ఎప్పుడు అలాగే చెప్తారండి వాళ్ళు. వాళ్ళకి పనేముంది? ఆళ్ళకి పని పాట ఏముంది? ఎప్పుడు అలాగే చెప్తారండి వాళ్ళు. సాతాను ప్రియులారా, చాలా సార్లు మనల్ని ఏదో రకంగా మోసం చేయడానికి చూస్తాడు. వాడి పేరేంటి? సాతాను పేరేంటి? మోసగాడు. ఒక దొంగ, దేవుని వాక్యం అంటది కదా, దొంగ ఎందుకొస్తాడంట? దొంగతనం చేయడానికి, నరహత్య చేయడానికి వస్తాడంట. వాడికి దొరికింది, వాడికి కావాల్సింది మన దగ్గర దొరకకపోతే ఏం చేస్తాడు? ఇంట్లో ఎవ్వరూ లేరనుకోండి, ఒక్కళ్ళమే ఉన్నాము. ఒక నలుగురు దొంగలొచ్చారు. ఆడికి కావాల్సిన డబ్బో, బంగారమో మన దగ్గర లేదు. వెంటనే ఏం చేస్తాడు? వాడి దగ్గరున్న చాకులో, కత్తిలో తీసుకొని మనల్ని చంపేయడానికి చూస్తాడు. మా ఊర్లో ప్రియులారా, మేము చదువుకుంటున్నప్పుడు మా ఇంటి దగ్గర నుంచి హై స్కూల్‌కి వెళ్తుంటే ఒక మామ ఉండేది. ఒక పండు ముసలామె. ఆమెకి పిల్లలు లేరు. అయితే ఆమె ఒక్కామె ప్రియులారా ఆ ఇంట్లో ఉండేదమాట. ఒక పెద్ద నేరేడు చెట్టు ఉండేది వాళ్ళ ఇంట్లో. మేము స్కూల్‌కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు ఆ నేరేడు కాయల సీజన్‌లో కాయలు ఏరుకోవడానికి పిల్లలు, మేమంటే చాలామంది పిల్లలు, చిన్న పిల్లలు లాంటోళ్ళు ఎళ్లి ఆ కాయలు ఏరుకొని, తెచ్చుకొని తింటా ఉండేవాళ్ళం. అయితే ప్రియులారా, ఒకరోజు ఆమెను ఏం చేశారంటే, చాలా పండు ముసలి నడుము వంగిపోయి ఇట్లా నడిచేదిమాట. అయితే ఒకరోజు నైట్ ప్రియులారా, ఆమె అదే మార్నింగు తలుపు తీయలేదు, మధ్యాహ్నం అయిపోయింది తలుపు తీయలేదు ఏంటని చెప్పి మరి ఎవరెళ్లారో మనకు తెలీదు గానీ, లోపల శవం ఉంది ప్రియులారా. ఆ మామని చంపేశారు. ఇంతకేంటో తెలుసా? ఎళ్ళినోడు ఏం చేశాడంటే ఆమె చెవులు కూడా కోసేసాడు. పాపం పండు ముసలామె ఏం చేయగలదో, గట్టిగా అరవలేదు, మాట్లాడలేదు, తిరగబడలేదు. ఇంకా ఇల్లంతా వెతుక్కున్నాడేమో, మరి ఆడికి ఏం దొరికినాయో, ఏం దొరకలేదో తెలీదు. చివరికి దేని మీద పడ్డాడు? చెవు పోగుల మీద పడ్డాడు. ఇంకా అవి రాలేనట్టున్నాయి. ఆ ముసలామెను చంపాక రాలేదనుకుంటా. చివరికి ఏం చేసాడంటే చాకుతో కోసుకొని పట్టుకుపోయాడంతే. చూడండి, దొంగ దేనికొస్తాడు? దొంగతనం చేయడానికి. ఒకవేళ వాడు ఇంకా ఏం చేస్తాడంటే అవసరమైతే చంపేయడానికొస్తాడు. సాతాను కూడా మనల్ని ప్రియులారా ఏం చేస్తాడంటే మన దగ్గరున్న విశ్వాసాన్ని దొంగలించడానికొస్తాడు. మన దగ్గరున్న విశ్వాసాన్ని, భక్తిని, వీటన్నిటిని దొంగలించడానికొచ్చి ఒకవేళ వాక్యం మనం వింటూ ఉంటే వాడు ఏం చేస్తాడంటే మన హృదయంలో, మన చెవున పడిన మాటలు కూడా వాడు ఎత్తుకెళ్ళిపోతాడు. కాబట్టి చాలాసార్లు మనం వాక్యాన్ని ఎలాగ వినాలో తెలుసా? జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యాన్ని ఎలా చదవాలంట? జాగ్రత్తగా చదువు అంటున్నాడు వాక్యంలో. అలాగే చదవడమే కాదు, సేవకులు చెప్పే మాటను మనం చాలా జాగ్రత్తగా వినాలి. చాలామందికి ఇంటి దగ్గర నిద్ర రాదు. ఎన్నో పనులు, ఎన్నో భారాలు పాపం. కానీ ప్రభు సన్నిధికొచ్చేసరికి దేవుని వాక్యం ఏం చెప్పింది? ప్రయాసపడి భారము మోయువారులారా నా యొద్దకు రండి. ఏమిస్తాడంట దేవుడు? నేను మీకు విశ్రాంతి ఇస్తానన్నాడు కదండీ ప్రభు. అందుకే ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నామండి అంటారు చాలామంది కదా. ఇంటి దగ్గర వంట, ఇంటి దగ్గర బట్టలు ఉతుక్కోవడం, ఎన్ని పనులుంటాయి పాపం. ఇక్కడ ఏ పని ఉండదు. ఇక్కడ మీకు ఉన్న ఏకైక పనేంటి? కూర్చుని వినడమే. కానీ నాకైనో పనుంది, నిలబడి చెప్పే పని. నిద్ర రాకుండా. కదా! కానీ కొంతమంది ఏం చేస్తారు, మీకున్న పనేంటి? వినే పనే కాబట్టి చక్కగా ఏం చేస్తారంటే ఒక కునుకు తీస్తా ఉంటారు. ఒక రోజంట అలాగే నిద్రపోతున్నారంట. నిద్రపోతుంటే
పాస్టర్ గారు అన్నారంట, "ఏయ్ బాబు లెగు" అన్నారంట. పాస్టర్ గారు నాకు దర్శనం వచ్చింది అన్నాడంట ఆ విశ్వాసి. నిద్రను కవర్ చేసుకోవడం కోసం ఏమొచ్చింది? దేవుడు ఎప్పుడు చూపిస్తాడు దర్శనాలు? వాక్యం వింటున్నప్పుడు దర్శనాలు చూపించడు ఎవరికిని. ప్రార్థనలో ఉన్నప్పుడు దర్శనాలు చూపిస్తాడు. కదా ప్రియులారా! అలా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా మనము వినాలి. వినుట వలన విశ్వాసం. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఇప్పుడు దేనికోసం మనం వింటున్నామంటే విశ్వాసం కోసం మనం అనేక వారాల నుంచి మనం ధ్యానం చేస్తున్నాము. విశ్వాసం కోసం మనం అనేక విషయాలు మనం వింటున్నాం. రండి ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. గడిచిన వారంలో మనం ఎవరి కోసం మనం చెప్పుకున్నాము? రాహాబ్ అనే వేశ్య. ఆమె ఆమె ఒక వేశ్యే గాని, ఆమె ఒక వేశ్య జీవితం ఆమె జీవించింది గాని, ఎలాంటి బలమైన విశ్వాసం కలిగి ఉందో. ఆమె విశ్వాసం ద్వారా ప్రియులరా, ఆమె పేరు ఆమె ఎక్కడ చేర్చబడింది? యేసు ప్రభు వంశావళిలో ఆమె చేర్చబడింది. ఏంటి? ఒక వేశ్య, ఒక తృణీకరించబడిన వ్యక్తి. అందరూ ఈమె వ్యభిచారిణి, ఈమె ఒక వేశ్య, ఆమెతో మాట్లాడకండిరా బాబు అని ఆమెని అసహించుకున్న ఆమెను ప్రభు ఏం చేశాడంటే ఆయన వంశంలోనే చేర్చుకున్నాడు ప్రియులరా. దేని ద్వారా అంటే ఆమె విశ్వాసం. ఆమె ఎలాగ ఆతిథ్యం ఇచ్చిందో, ఆమె ఏం చేసిందో అనేక విషయాలు గడిచిన వారంలో మనం తెలుసుకున్నాం కదా. ఈరోజు ప్రియులారా రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఎన్నో వచనం? 32వ వచనం. ఇంకను ఏమి చెప్పుదును? పౌలు గారు హెబ్రీయులకు పత్రిక రాస్తూ, అపోస్తలుడైన పౌలు గారు ప్రియులారా హెబ్రీయులకు పత్రిక రాస్తూ ఆ హెబ్రీయుల 11వ అధ్యాయంలో ఎంతో మంది విశ్వాస వీరుల జాబితాని రాసుకొస్తూ ఒక్కొక్క భక్తుని కోసం వాళ్ళు ఎలాగ విశ్వాసంతో జీవించారో అవన్నీ రాస్తూ ఇప్పుడు పౌలు గారు కూడా నీరసం వచ్చేసింది కదా. మనకు చూడండి, ప్రతి వారం వెళ్ళేదే కదండి. ఈ వారం 8ంటికి అనుకోండి, 9ంటికి వెళ్తే తప్పేంటి ఆరాధనకి? ప్రతి వారం వెళ్ళేదే కదా. ప్రియులరా, నా ఫోన్ నెంబర్ ఎవరి దగ్గరైనా ఉంటే నేను ఈరోజు ఒక స్టేటస్ పెట్టాను చూడండి. ఒక సేవకుడు చెప్తున్నాడు ప్రియులరా, స్ట్రాంగ్గా చెప్పాడు. ఎవరి దగ్గరైనా ఉంటే చూడండి మీరు, ఓకేనా. ఆదివారం ఆరాధనకి మందిరానికి ఎన్నింటికి రావాలో ఏంటో చాలా బాగా చెప్పాడు ఆయన. ప్రియులారా, అయితే మనం ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నాడు పౌలు గారికి కూడా నీరసం వచ్చింది. నీరసం వచ్చి ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, అంతమంది అబ్రహాము కోసం, ఇస్సాకు కోసం, యాకోబు కోసం, యోసేపు కోసము, ఇంకా ప్రియులారా షారమ్మ కోసము, అనేక మంది, మోషే కోసం, రాహాబు కోసం, వీళ్ళందరి కోసం చెప్పుకొచ్చి పౌలు ఏమంటున్నాడండి? ఇంకా నేనేం చెప్తాను? ఓ భక్తులారా, ఇంకా నేనేం చెప్తాను? చెప్పాలంటే ఈ ఈ పుస్తకాలే సరిపోవు భక్తుల కోసం రాయడానికి. అక్కడ అంటున్నాడు చూడండి ప్రియులారా, గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వాళ్ళందరి కోసం చెప్పాలంటే హెబ్రీ పత్రిక మొత్తం అయిపోద్దేమో. ప్రియులారా, ఆలోచించేయండి. ఈరోజు ఇక్కడ అంటున్నాడు కదా, ఇంకా నేను ఏమి చెప్పుదును? గిద్యోను. ఈరోజు ఒక విశ్వాస వీరుడు ఎవరి కోసం మనం చెప్పుకుందామంటే గిద్యోను కోసం. చెప్పండి, ఎవరైనా? గిద్యోను. ఎవరు ఈ గిద్యోను? గిద్యోను అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? తెగ నరుకువాడు. గిద్యోను అంటే అర్థం ఏంటి? తెగ నరుకువాడు అని అర్థం. ప్రియులారా, అసలు ఈ గిద్యోను ఎవరు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు న్యాయాధిపతి అయిన దెబోరా ద్వారా ఇశ్రాయేలీలను కనాను రాజైన యాబీను చేతి నుండి విడిపించాడు, ఓకేనా. ఒక స్త్రీని న్యాయాధిపతిగా నిలబెట్టి, దెబోరా అనే స్త్రీని యాబీను అనే రాజు చేతిలోంచి ఇశ్రాయేలీయుల ప్రజల్ని ఎవరు విడిపించారు? దేవుడు విడిపించాడు. ఇప్పుడు ప్రియులారా, తర్వాత ఎన్ని సంవత్సరాలంటే 40 సంవత్సరాలు దేశం నెమ్మదిగా ఉంది. చూడండి, ఈరోజు చాలామంది దేవుని చేతులు లోకంలోంచి, పాపంలోంచి విడిపించబడతారు. విడిపించబడ్డాక కొన్ని సంవత్సరాలు భక్తి చాలా బాగా చేస్తారు. కొన్ని సంవత్సరాలు మంచిగా ప్రార్థన చేసుకుంటారు. కొన్ని సంవత్సరాలు క్రమంగా మందిరానికి వస్తారు. కొన్ని సంవత్సరాలు టైం అంటే టైంకే వస్తారు. కొన్ని సంవత్సరాలు ప్రతి కూడుక్కి వస్తారు కదా.
కానీ కొన్ని సంవత్సరాలు అయిపోయాక ఏమనిపిస్తది? వెళ్దాంలే. ఎప్పుడు వెళ్ళేదే కదా! ఎప్పుడు పాడే పాటలే కదా! ఎప్పుడు వినే వాక్యమే కదా! ఇలాంటి ఒక నిర్లక్ష్య స్వభావం వచ్చేస్తా ఉంటది మనకి. ప్రియులారా, ఈ ఇశ్రాయేలీయుల ప్రజలంట ఎన్ని సంవత్సరాలు బాగున్నారంట? 40 సంవత్సరాలు భక్తిగా ఉన్నారు. 40 సంవత్సరాలు దేవుని మాటకు లోబడ్డారు. 40 సంవత్సరాలు విశ్వాసంలో వారి జీవితాన్ని వారు కట్టుకుంటూ ముందుకెళ్లారు ప్రియులారా. ఈ 40 సంవత్సరాలు అయిపోయేసరికి, ఈ 40 సంవత్సరాలు దేశం చాలా నెమ్మదిగా ఉంది ప్రియులారా. మళ్ళీ ఇశ్రాయేలీయులు పాపం చేయడం మొదలుపెట్టారు. మళ్ళీ ఇశ్రాయేలీయులు ఏం చేయడం మొదలుపెట్టారు? పాపం చేయడం మొదలుపెట్టారు. కాబట్టి ఇప్పుడు ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలీయులను మిద్యానీయుల చేతికి అప్పగించాడు. మిద్యానీయులు వాళ్ళని బాధ పెట్టినప్పుడు వారు పారిపోయి ఇప్పుడు కొండ గుహల్లో, ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు పాపం చేయడం మొదలుపెట్టారో ఈ ఇశ్రాయేలీయుల్ని ఎవరి చేతికి అప్పగించారు? మిద్యానీయుల చేతికి. మిద్యానీయులు అను మాటకి చిన్నవారు అని అర్థం. మిద్యానీయులు అనే మాటకి ఏంటి అర్థం? ఇంతమంది ఇశ్రాయేలీయుల ప్రజల్ని ఎవరి చేతికి అప్పగించాడంటే దేవుడు? చిన్నవారి చేతికి అప్పగించాడు. మిద్యానీయులు అనే మాటకి అర్థం ఏంటి? చిన్నవారు. ఈ ఇశ్రాయేలీయుల ప్రజలను తీసుకెళ్ళి దేవుడు ఎవరి చేతికి అప్పగించాడంటే మిద్యానీయులు అయిన చిన్నవారి చేతికి అప్పగించాడు. ఈరోజు ప్రియులారా, కొన్నిసార్లు మనం అనుకుంటాం, వాళ్ళు నాకంటే చాలా చిన్నోళ్ళు, వాళ్ళ దగ్గర కూడా నేను ఇలా అనిపించుకున్నానా, వాళ్ళతో నేను ఈ మాట అనిపించుకున్నానా? ఎందుకు అనిపించుకున్నావంటే నీ ప్రవర్తన సరిగ్గా లేక, నీ మాట సరిగ్గా లేక, నీ విధానం సరిగ్గా లేక. ఇశ్రాయేలు ప్రజలు నిజముగా దేవుని మాటకు లోబడి దేవునికి నమ్మకత్వం కలిగిన వారుగా ఉంటే ఆ మిద్యానీయుల చేతికి, చిన్నవారి చేతికి దేవుడు అప్పగించేవాడా? కొన్నిసార్లు ఆలోచించేయండి ప్రియులారా, దేవుడే మనం శత్రువు చేతికి అప్పగిస్తాడు. అవునా కదా? బైబిల్ గ్రంథంలో చదివితే ఫరో హృదయాన్నంట ఎవరు కఠినం చేశారు కొన్నిసార్లు? దేవుడే. ఆ మాట నాకు చాలాసార్లు అర్థమయ్యేది కాదు. ప్రభువుని అడిగేవాడిని, ప్రభువా నీకు ఎంత ఇష్టం కదా ఇశ్రాయేల్ ప్రజలు, ఎంత ప్రేమించావు కదా ఇశ్రాయేల్ ప్రజల్ని, కానీ ఫరో హృదయాన్ని నువ్వెందుకు కఠినం చేసావు ప్రభువా? ఆలోచన చేసారా ఎప్పుడైనా? కొన్నిసార్లు నీ శత్రువుల హృదయాన్ని దేవుడే కఠినం చేస్తాడు. నీ శత్రువులను రేపుతాడు దేవుడు. ఎందుకంటే నీకు బుద్ధి రావడం కోసం, నాకు బుద్ధి రావడం కోసం దేవుడు ఏం చేస్తాడంటే మన శత్రువులను ఆయన ఏం చేస్తాడు? రేపుతాడు. అవసరమైతే వారి హృదయాల్ని కఠినం చేస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కని హృదయము ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలోనే ఉంది. మనందరము ఆయన చేత సృష్టించబడిన వారం. మనందరము ఆయన చేత నిర్మించబడిన వారం. ఈ లోకంలో ప్రియులారా, ప్రతి మనిషిని దేవుడే సృష్టించాడు. ప్రతి మనిషిని ఎవరు సృష్టించారు? కాబట్టి ప్రతి మనిషి యొక్క హృదయం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలోనే ఉంది. ఫరో హృదయాన్ని దేవుడు కఠినం చేస్తున్నాడంట కొన్నిసార్లు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎవరి చేతికి అప్పగించాడు? మిద్యానీయులైన చిన్నవారి చేతికి అప్పగించాడు. ఎప్పుడైతే ఈ చిన్నవారి చేతికి అప్పగించాడో చూడండి ప్రియులారా, రండి న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి చదవండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 1 నుంచి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయిను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండల్లోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ ఇశ్రాయేలీయులు ఏం చేశారంట? మిద్యాను చేతికి అప్పగించబడ్డారు. మిద్యాను చేతికి అప్పగించబడ్డాక ఇప్పుడు ఈ శ్రమలకు తట్టుకోలేకపోతున్నారు. ఈ బాధలకు తట్టుకోలేకపోతున్నారు. ఈ బాధలకు తట్టుకోలేక ఏం చేశారంట? 7 సంవత్సరాలు బాధించారంట మిద్యానీయులు. ఎవరు? ఇశ్రాయేలీయుల్ని మిద్యానీయులు 7 సంవత్సరాలు బాధించారు. 7 సంవత్సరాలు ఇంకా అయ్య బాబోయ్ మేము తట్టుకోలేము అని చెప్పి ప్రజలు ఏం చేస్తున్నారంట ప్రియులారా? కొండ గుహల్లో దాక్కోవడానికి పరుగులెత్తుతున్నారు. అసలు ఇశ్రాయేలీయుల ప్రజలు ఎక్కడికి పరిగెత్తాలి? దేవుని దగ్గరికి పరిగెత్తవలసిన ప్రజలు కదా వీళ్ళు.
దేవుని మీద ఆధారపడవలసిన ప్రజలు కదా వీళ్ళు. ఈరోజు మనం కూడా చాలాసార్లు శ్రమ వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, ఏదైనా కష్ట నష్టాలు ఎదురైనప్పుడు ఎక్కడికెక్కడికో పరిగెడతా ఉంటాం. పాపకు జ్వరం వచ్చిందా? బాబుకి జ్వరం వచ్చిందా? ఎక్కడికి పరిగెడతారు చాలామంది? తాడు ఎవరిస్తాడో, తాయిత్తు ఎవడిస్తాడో ఆడి దగ్గరికి పరిగెడతా ఉంటారు చాలామంది కదా. ఏదైనా నీ ఇంట్లో ఒక కష్టం వచ్చిందా, ఎవరినైనా ఒక దురాత్మ పట్టిందా, మంత్రగాడి దగ్గరికి పరిగెడతా ఉంటారు చాలామంది. ప్రియులారా, ఆలోచన చేయండి. ఎక్కడికి పరిగెత్తాలి మనము? శ్రమ వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి పరిగెత్తాలి? దేవుని దగ్గరికి పరిగెత్తాలి. చాలాసార్లు ప్రియులారా, కొన్నిసార్లు మన విశ్వాసాన్ని బట్టి అన్యులు సాక్ష్యం ఇవ్వాలి. ఒక్కొక్కసారి మా జాయ్ బాగా తిక్క చేసేసి, బాగా విసిగించి ఇదయ్యాడనుకో, వెంటనే మా మమ్మీ ఏమంటారో తెలుసా? "మీ మామయ్య గారితో ప్రార్థన చేయించు. మరి మీరు మా ఏమీ నమ్మరు కదా!" ప్రియులారా, మనం వాళ్ళతో కలిసిపోకూడదు. మనం ఒక ప్రత్యేకించబడిన వారం. వాళ్ళు మనకు అలాంటి సలహా ఇవ్వాలి. ఎలాంటి సలహా? వాళ్ళు మన విశ్వాసాన్ని బట్టి, మన భక్తిని బట్టి, మన జీవితాన్ని బట్టి, మన నడవడికను బట్టి వారు మనకి ఏం చెప్పాలి? అలా చెప్పాలి. అలా చెప్తే మనం వినాలి. అంతేగాని వాళ్ళు ఇంకో విధంగా మనకి ట్రైన్ చేశారనుకోండి, అలా మనం పరిగెత్తకూడదు. హల్లెలూయా! ఈ ఇశ్రాయేలీయులు ప్రజలంట ఎక్కడికి పరిగెత్తారు? కొండ గుహల్లోకి పరిగెత్తారు. వాగుల్లోకి పరిగెత్తారు. అక్కడ అంటున్నాడు కదా! చూడండి ప్రియులారా, న్యాయాధిపతులు 6, మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. వేటిని సిద్ధపరచుకున్నారంటే కొండ గుహల్లో ఉన్న వాగులనంట దుర్గాలుగా చేసుకున్నారంట. దావీదంటున్నాడు, దేవా నా దుర్గము నీవే, నాకు ఆశ్రయ స్థానముగా నీవే ఉన్నావు ప్రభు అని దావీదు అంటున్నాడు. ప్రియులారా, ఈరోజు నీ కష్టములో, నీ బాధలో, నీ శ్రమలో, నీ నిందల్లో, నీ అవమానాల్లో ఎక్కడికి నువ్వు పరుగులెడుతున్నావు? ఎక్కడికి నీ పాదాలు పరుగులెడుతున్నాయి? ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రభు సన్నిధికి పరిగెత్తే వారంగా ఉండాలి. ఏదైనా బాధ వచ్చినప్పుడు మొట్టమొదట నువ్వు ఆశ్రయించవలసిన ఏదైనా ఒక స్థలం ఉంది అంటే అది దేవుని మందిరం అవ్వాలి నీ జీవితంలో. హల్లెలూయా! దేన్ని ఆశ్రయించాలి? దేవుని పాదాలు పట్టుకునే వారంగా ఉండాలి. ఏ వ్యక్తి అయితే దేవుని పాదాలను పట్టుకుంటాడో, ఏ వ్యక్తి అయితే దేవుని పాదాలను ఆశ్రయిస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవుని పాదాలని ఆశ్రయంగా చేసుకుంటాడో అలాంటి వాళ్ళ జీవితంలో నా ప్రభు ఒక అద్భుతం చేయడానికి ఈరోజు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి దేన్ని నువ్వు ఆశ్రయిస్తున్నావు ఆలోచన చెయ్యి. కొండ గుహల వైపు పరిగెత్తకు, లోకం వైపు పరిగెత్తకు, వాగుల వైపు నువ్వు పరిగెత్తకు, వంకల్లోకి నువ్వు పరిగెత్తకు. దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకో. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే దేన్ని ఆశ్రయంగా చేసుకున్నారు? కొండ గుహల్ని, వాగుల్ని ఆశ్రయంగా చేసుకుని దుర్గాలుగా చేసుకున్నారంట ప్రియులారా. ఎప్పుడైతే వాళ్ళు అలా పరిగెత్తడం మొదలుపెట్టారో చూడండి ప్రియులారా, ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు అమాలేకులను తూర్పు నుండి వారును గుడారములను తీసుకొని మిడతల దండ విస్తారంగా వారి మీదకి వచ్చి ప్రియులారా వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయి వాళ్ళు పనులేయో వాళ్ళు చేసుకుంటున్నారు. మరలా ఏం చేశారు? వారు విత్తనాలు విత్తడం ప్రారంభించారంట. తినడానికి బ్రతకడానికి తినాలి కదా! తినాలంటే పండించుకోవాలి కదా! ఎప్పుడైతే వారు విత్తనాలు విత్తడం ప్రారంభించారో ఈ ఈ విషయము మిద్యానీయులకి, అమాలేకీయులకి వీరందరికీ తెలిసిందో వీళ్ళు ఇప్పుడు ఎలాగెళ్ళారో తెలుసా? ఒక మిడతల దండు వలె శత్రువు ఎవరి మీదకి వచ్చేసారు? ఇశ్రాయేలీయుల మీదకి వచ్చారు ప్రియులారా. ఎప్పుడైతే ఈ ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చారో చూడండి ప్రియులారా, అక్కడ అంటున్నాడు కదా, 7వ వచనం అంటున్నాడు కదా, మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టగా. ఇప్పుడు గుర్తొచ్చాడు దేవుడు వీళ్ళకి. ఎప్పుడు గుర్తు రావాలి అసలా? ముందు గుర్తు రావాలి. చాలా మందికి దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడంటే డబ్బంతా అయిపోయాక, బలమంతా అయిపోయాక కదా. అందుకే ఓ భక్తుడు అంటున్నాడు, ఒక పాట రాస్తాడు కదా ఒక భక్తుడు, నాకు బలము ఉన్నంత వరకు
చదవలేదు నీ వాక్యము, బలమంతా పోయాక ఇప్పుడు ఏముందంట, మంచిగా దృష్టి ఉన్నంత వరకు చదవరు వాక్యం. ముసలోళ్ళు అయిపోయాక, కళ్ళు కనిపించడం పోయాక ఇప్పుడు ఏం ఆశపడుతుంది వీళ్ళలో? దేవుని వాక్యం చదవాలి. కాళ్ళలో శక్తి ఉన్నంతసేపు మోకాళ్ళు వేయరు, కాళ్ళలో శక్తి ఉన్నంతసేపు సువార్తకి ఎక్కడికి ఒక అడుగేయరు. ఇప్పుడు కాళ్ళలో బలమంతా పోయాక ఏమనిపిస్తుంది వాళ్ళకి? సువార్త చెప్పాలి. స్వరం ఉన్నంత వరకు పాడరు. ఇప్పుడు ఆ స్వరం తగ్గిపోయాక, ఆ స్వరం పోయాక ఏమనిపిస్తుంది? పాడాలని ఉంది అంటున్నాడు ఒక భక్తుడు. ప్రియులారా, ఆలోచన చేయండి. మన జీవితంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు అదేదో ముందే దేవుణ్ణి ఆశ్రయించాలి కదా, కానీ ఇప్పటికైనా సరే బుద్ధి వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట? దేవుణ్ణి ఆశ్రయించారంట. ప్రియులారా, మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ఒక ప్రవక్తను పంపెను. మన దేవుడు ఎంత ప్రేమమయుడండి. అసలు నువ్వు ఎన్నిసార్లు పలుమార్లు ఆయన గాయాన్ని రేపినా, పలుమార్లు ఆయన దుఃఖపెట్టినా, ప్రభువా నీవు తప్ప నాకు ఎవ్వరూ లేరయ్యా అని ఒక్క కన్నీరు ఆయన సన్నిధిలో కారిస్తే చాలు, ఆయన ఐస్లా కరిగిపోతాడు కదా. ఎలా కరిగిపోతాడు ఆయన? ఐస్లా కరిగిపోతాడు ఆయన. మనం కన్నీరు కారిస్తే ఆయన సంతోషించే దేవుడు కాదు. మనం బాధపడితే, మనం దుఃఖపడితే ఆయన మనల్ని ఇంకా కృంగదీసే దేవుడు కాదు. ప్రియులారా, ప్రభు సన్నిధిలో నువ్వేం చేయాలంటే కన్నీరు కార్చడం మొదలు పెట్టాలి. ప్రభు సన్నిధిలో నువ్వు యథార్థంగా నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. ఇశ్రాయేలీయుల ప్రజలు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాడో, ఇప్పుడు వెంటనే ప్రభువుకి ఇంకా మనసు ఆగట్లేదు. ప్రభువుకి ఇంకా అయ్యో నా ప్రజలు ఏడుస్తున్నారు, అయ్యో నా ప్రజలు బాధపడుతున్నారు, అయ్యో నా ప్రజలు కష్టాల్లో కృంగిపోతున్నారు అని చెప్పి వెంటనే ఒక ప్రవక్తను పంపాడంట. ప్రియులారా, చూడండి అక్కడ అంటున్నాడు కదా, యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపెను. అతడు వారితో ఇలాగు ప్రకటించెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని, ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని, మీ దేవుడనైన యెహోవాను నేనే, మీరు అమోరీల దేశమును నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని గాని మీరు నా మాట వినకపోతే. దేవుడు చెప్తున్నాడు, ఒరే బాబు, ఎన్నోసార్లు మీకు చెప్పాను నేను, మీరెవరి మాట వినలేదు. లోకంలో ఒక మాట ఉంటుంది, చేతులు కాలేక ఏం పట్టుకున్నారంట? అదేదో ముందే పట్టుకోవాలి కదా, అదేదో ముందే దేవుని మాట వినాలి కదా, అదేదో ముందే దేవుని ఆశ్రయించాలి కదా, అదేదో దేవుని మాటకు ముందే లోబడాలి కదా. దేవుడు అంటున్నాడు, అయ్యో ఐగుప్తు నుంచి నేను మిమ్మల్ని విడిపించానే, ఎన్నో అద్భుతాలు మీ కొరకు చేశానే, ఎన్నో ఆశ్చర్యకార్యాలు మీ జీవితంలో చేశానే, అయినా కూడా మీరు నా మాట వినకపోతిరి. ఈరోజు ప్రియులారా, చాలా మంది జీవితంలో దేవుడు మేలులు చేసినప్పుడే ఈరోజు చాలా మంది జీవితంలో దేవుడు ఉపకారాలు చేస్తేనే దేవుడు. మరలా కొన్నిసార్లు మనము లోకంలో కలిసిపోతూ ఉంటాం, మరలా కొన్నిసార్లు మనము లోకం వైపు మనం పరుగులెడతా ఉంటాం. దేవుడు అంటున్నాడు, మీరు నా మాట వినకపోతిరి. ఎవరి మాట వినలేదంట? చూడండి ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేస్తే మనం ఎవరి మాట వినాలంటే మొదటిగా దేవుని మాటను మనం వినేవారంగా ఉండాలి. దేవుడు ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. ఈరోజు చాలామంది ఈరోజు ప్రియులారా, చాలామందిని క్రైస్తవ సంఘాన్ని దుష్టుడు మోసం చేస్తున్నాడు. ప్రవచనాలు లేవు, దర్శనాలు లేవు, స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, బైబిల్ గ్రంథంలో ఉన్నవన్నీ అయ్యే. అలాగ ఎవరైనా మీకు బోధిస్తుంటే, అలాగ ఎవరైనా ఒకవేళ వాడు ఎంత గొప్ప సేవకుడైనా అయి ఉండొచ్చు, అలాంటి బోధ గనక మన చెవును పడితే ప్రియులారా, మనం వినేవారంగా మనం ఉండకూడదు. దుష్టుడు చాలా మందిని మోసం చేస్తున్నాడు. స్వస్థతలు లేవని, అద్భుతాలు లేవని, ప్రవచనాలు లేవని, ప్రవచనాలు ఆ రోజుల్లోనే ఆగిపోయింది. అసలు పరిశుద్ధాత్ముడు ఈ రోజున రాడు, పరిశుద్ధాత్మ నింపబడ్డవని అనుభవాలే లేవు అని చెప్పి సంఘాన్ని చాలామంది మోసం చేస్తున్నారు. కానీ అలాంటి
ఇలాంటి మోసపూరితమైన బోధల్లోకి మనం వెళ్ళకూడదు ప్రియులారా. దేవుని మాటను వినాలి. దేవుడు ఎలా మాట్లాడతాడంటే స్వరము ద్వారా, వాక్యం ద్వారా, దర్శనాల ద్వారా, అనేక మంది ప్రవక్తల ద్వారా, ప్రవచనాల ద్వారా ప్రియులారా దేవుడు మాట్లాడతాడు. ఏ విధంగా అయినా సరే మాట్లాడతాడు. దేవుడు అన్నాడు, నా మాట మీరు వినకపోతిరి. దేవుని మాట వింటే ఆశీర్వాదం, దేవుని మాట వింటే దీవెన, దేవుని మాట వింటే మన జీవితంలో సుఖంగా మనం బ్రతుకుతాం ప్రియులారా. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎవరి మాట వినలేదంట? దేవుని మాట వినలేదు. దేవుని మాట వినకే వారు వారి జీవితంలో ఎన్నో ఎన్నో శ్రమలు తెచ్చుకున్నారు ప్రియులారా. 11వ వచనంలో అంటున్నాడు చూడండి ప్రియులారా, యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుకొంచుండగా, ఇప్పుడు మన విశ్వాస వీరుడైన గిద్యోను గారు ఇప్పుడు ఎంటర్ అయ్యారు. ప్రియులారా ఆలోచన చేయండి. ఇశ్రాయేలు ప్రజలందరూనేమో బాధల్లో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ దుఃఖంలో ఉన్నారు. శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో, బాధల్లో వాళ్ళు హింసించబడుతూ ఉంటే భయపడిపోయి ఎవరు? యోవాషు కుమారుడైన గిద్యోను. ఈ గిద్యోను మనకెందుకురా బాబు, వాళ్ళ గోల వాళ్ళని పడినాయి, మనకెందుకు వాళ్ళ బాధలు వాళ్ళని పడినాయి అని చెప్పి గిద్యోను ఏం చేశాడు? మిద్యానీయులకు భయపడి, ఎవరికి భయపడ్డాడంట? చిన్నవారు. మిద్యానీయులు అంటే అర్థం ఏమని చెప్పాను? ఈ చిన్నవారికి భయపడి గిద్యోను ఏం చేస్తున్నాడంటే ప్రియులరా చూడండి, అక్కడ అంటున్నాడు కదా, యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుకొంచుండగా, భయపడిపోయి ఎక్కడికో మరుగైపోయి, నేను మిద్యానీయులు కనబడకూడదు, నా పితరుల్ని, నా ఇంట్లో వాళ్ళని, నా బంధువుల్ని, నా స్వజుల్ని చంపినట్లు నన్ను కూడా చంపేస్తారు అని చెప్పి గిద్యోను భయపడిపోయి మరుగు చేయబడ్డాడంట ప్రియులారా. మరుగు చేయబడి గోధుమలు దొల్లగొట్టుకుంటూ ఒక మస్తకి వృక్షము కింద కూర్చున్న ఈ గిద్యోనుతో దేవుని దూత ఏమంటున్నాడో చూడండి ప్రియులారా. యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పగా, హల్లెలూయా. ఏమంటున్నాడండి? పరాక్రమం గల బలాఢ్యుడా. ఇదేంటి? దేవుడేంటి అబద్ధం చెప్తున్నాడు? దేవుడు అబద్ధం చెప్తున్నాడు కదా. ఏమంటున్నాడండి? ఎవరు పరాక్రమం గల బలాఢ్యుడు? గిద్యోనా? మన మాటలో చెప్పాలంటే గిద్యోను ఎవరు? ఒక పిరికి పంద కదా, ఒక పిరికోడు. ఆ చిన్న ప్రజలకు భయపడిపోయి గానుగ చెట్టు కింద కూర్చుని గోధుమలను తొల్లగొట్టుకొని ఆ పిరికోడిని పట్టుకుని దేవుడు ఏమని బలపరుస్తున్నాడో చూడండి ప్రియులారా. ఓ పరాక్రమము గల బలాఢ్యుడా, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా ఒకవేళ చిన్న సమస్యలకి, చిన్న బాధలకి, చిన్న కష్టాలకి నువ్వు భయపడిపోతూ ఉంటే దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఓ పరాక్రమం గల బలాఢ్యుడా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చిన్న చిన్న శ్రమలకు నువ్వు భయపడిపోవద్దు, చిన్న శోధనలకు నువ్వు భయపడిపోవద్దు, చిన్న కష్టాలకు నువ్వు భయపడిపోవద్దు. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. పౌలు అంటాడు, ఈ లోకంలో ఉన్న శ్రమలు మాకు ఎన్న తగినవి కాదు. దైవజనుడు అపోస్తలుడు యేసన్న గారు ప్రియులారా ఒక పాట రాస్తూ ఆయన ఏమంటాడో తెలుసా? నీవు నాకిచ్చే ఆ మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి. అబ్బా, అసలు ఎంత పిచ్చో నాకు ఆ మాట. ప్రభువా, మనం అనుకుంటాం, అయ్యో నాకేనేమో ఈ శ్రమలు, నాకేనేమో ఈ కష్టాలు, నాకే ఇన్ని బాధలా, నాకే ఇన్ని అప్పులా, నాకే ఇన్ని సమస్యలా, ఇంక నేను చనిపోవాలి, ఇంక నా వల్ల అవ్వదు అని నువ్వు అనుకుంటూ ఉంటే గనక గిద్యోన్ని బలపరిచిన దేవుడు ఈరోజు నిన్ను బలపరుస్తున్నాడు. హల్లెలూయా. గిద్యోను కూడా అదే అనుకున్నాడు, ఇంకా నేను చనిపోవాలి, ఆ చిన్నవారు వచ్చి నన్ను చంపేస్తారు, అమ్మో నేను వాళ్ళకి కనబడకూడదు అని గిద్యోను ఆ గానుగ చెట్టు కింద భయపడిపోయి మరుగు చేయబడ్డాడు ప్రియులారా. మరుగు చేయబడ్డ గిద్యోనుతో దేవుడు చెప్తున్నాడు, ఓ పరాక్రమశాలివైన బలాఢ్యుడా, లెగో. ఈరోజు
ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. దేవుడు నీతోనే గిద్యోన్ని ధైర్యపరిచిన దేవుడు, గిద్యోన్ని ఆదరించిన దేవుడు, గిద్యోన్ని బలపరిచిన దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తున్నాడు. శ్రమల్లో నువ్వు కృంగిపోవడం దేవుని చిత్తం కాదు. శ్రమల్లో నలిగిపోవడం దేవుని చిత్తం కాదు. శ్రమల్లో బలహీనుడు అయిపోవడం, శ్రమల్లో చనిపోవడం దేవుని చిత్తం కాదు. ప్రియులారా, ప్రభు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? ప్రభు నిన్ను ఎందుకు ఆయన లోకంలోంచి వేరుపరిచాడో తెలుసా? ప్రభు నిన్ను ఎందుకు ప్రత్యేకించాడో తెలుసా? నిన్ను బలపరచడానికి ఆయన ప్రత్యేకించాడు. హల్లెలూయా. అంతేగాని చిన్న చిన్న శ్రమలకి, చిన్న చిన్న బాధలకి, చిన్న చిన్న కష్టాలకి అయ్యో నేను ఇంక ఈ శ్రమలు తాళలేను, నేను ఈ బ్రతకలేను, నేను చనిపోవడమే మేలు అని నువ్వు అనుకుంటే కనుక ప్రియులారా, గిద్యోన్ని బలపరిచిన దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. హల్లెలూయా. మరి నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరితో సూటిగా మాట్లాడుతున్నాడు. గిద్యోన్ని బలపరిచిన దేవుడు. అడగండి, ప్రభువా నన్ను బలపరచండి. దేవుణ్ణి అడగండి, యేసయ్యా నన్ను బలపరచండి. గిద్యోను చిన్నవాడే, గిద్యోను శత్రువుల్ని చూసి భయపడిపోతున్న గిద్యోనుతో ప్రభువు చెప్తున్నాడు, ఓ పరాక్రమశాలివైన గిద్యోను, పరాక్రమశాలివైన పరాక్రమము గల బలాఢ్యుడా, నేను నీకు తోడై ఉన్నాను. ఎవరు తోడుగా ఉన్నారు నీకు? ఎందుకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు? ఎందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు? లోకంలో ఎంతో మంది ఉన్నారు కదా. లోకంలో ఎంతోమంది నీకంటే గనులు నీ ఇంట్లో లేరా? నీకంటే డబ్బున్న వాళ్ళు నీ కులంలో లేరా? నీకంటే అందచందములు గలవారు నీ మతంలో లేరా? ఎంతో మంది ఉండగా ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టాడు? కృంగిపోతావనా? బాధపడతావనా? నీ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటావని ప్రభువు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడా? లేదు ప్రియులారా, ఈరోజు గిద్యోనుకు తోడుగా ఉన్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. గిద్యోనుతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన రోషము కలిగిన దేవుడు, ఆయన పరాక్రమము కలిగిన దేవుడు, ఆయన బలము కలిగిన దేవుడు. ప్రియులారా, ఆలోచన చెయ్యి. గిద్యోను అంటున్నాడు, ఓ పరాక్రమము గల బలాఢ్యుడా, నేను నీకు తోడుగా ఉన్నాను. చాలు ప్రియులారా, ఆయన తోడుంటే చాలు. మన జీవితంలో ఆయన తోడుంటే చాలు. ఎన్ని సంవత్సరాలైనా సరే మనం దాటగలుగుతాం. ఇశ్రాయేలు ప్రజలు వెనకాల శత్రు సైన్యము, ఎదరేమో ఎర్ర సముద్రము, ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రియులారా వారికి. అలాంటి సమయంలో ప్రభు ఒక అద్భుతం చేశాడంటే ఆరిన నేల మీద వాళ్ళని నడిపించాడు. హల్లెలూయా. ఆరిన నేల మీద వారిని నడిపించాడు. ఎప్పుడైతే ఆరిన నేల మీద వారిని నడిపించాడో ప్రియులారా, వెనకాల వెంటనే శత్రువులు ఆశ్చర్యపోయారు. అయ్య బాబోయ్, ఏంటి వీళ్ళ దేవుడు ఇంత గొప్ప దేవుడు అని ఆశ్చర్యపోయి, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏ దారిలో అయితే పరుగులు తీసుకుంటూ వెళ్ళారో అదే దారిలో శత్రువు కూడా పరుగులు తీయడానికి వస్తున్నాడు. ఎప్పుడైతే శత్రువును మధ్యకి రానిచ్చాడు ప్రియులారా, మధ్యకి రానిచ్చి మరలా 2 పాయల్ని ఆయన ఏకం చేశాడు. శత్రువుని ఆయన ముంచేశాడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా నీ శత్రువుని ఆయన ముంచే దేవుడు. శ్రమలు, నిందలు, అవమానాలు, బాధలు, కష్టాలు వాటన్నిటినీ కూడా నా ప్రభువు శత్రువుని ఎలాగైతే ముంచాడో అలాగ ముంచనై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరు పిల్లల వైపు చూడొద్దు. వాకింగ్ జాగ్రత్తగా వినాలి. పిల్లల్ని వదిలేయండి, వాళ్ళ ఆటలను ఆడుకొనివ్వండి. ప్రియులారా, ఆలోచించండి. శత్రువుని ఏం చేశాడండి? ఎర్ర సముద్రం మధ్యలోనే ముంచేశాడు. ప్రియులారా, నీ శ్రమను ఆయన ముంచలేడా? నీకు తోడుగా లేడా ఆయన? నువ్వు కృంగిపోతూ ఉంటే, నువ్వు బాధల్లో, కన్నీళ్ళలో, కష్టాల్లో నువ్వు వెళ్ళిపోతూ ఉంటే ఆయన అబ్బా భలే ఇబ్బందులు పడండి, మీ సావు మీరు సావండి అని అంటాడు ఆయన. ప్రియులారా, ఆయన అలా అనే దేవుడు కాదు. ఏమంటున్నాడో తెలుసా? గిద్యోను అంటున్నాడు ప్రియులారా, ఓ పరాక్రమము గల బలాఢ్యుడా. బలహీనతలో ఉన్న వ్యక్తిని బలాఢ్యుడా అంటున్నాడు. ఏంటి అసలు దేవుడు? కొన్నిసార్లు ఈ మాట రాత్రి నాకు చదివినప్పుడు ప్రియులారా అసలు నాకు అర్థం కాలేదు. ఏంటి అసలు దేవుని ఉద్దేశం ఏంటి? ఒక మనిషి పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? ఒక మనిషి పట్ల దేవుని చిత్తం ఏంటి? ఒక మనిషి పట్ల దేవుని ఉద్దేశ్యం ఏంటి? ఆలోచించేయండి ప్రియులారా. మనమైతే ఏమనుకుంటాం తెలుసా? బలహీనతల్లో ఉన్న వాళ్ళని ఇంకా బలహీనపరిచేస్తాం కదా. భయపడే వాళ్ళని ఏం చేస్తాం?
ఇంకా భయపెట్టేస్తాం. భయపడిపోతూ ఏదైనా ఒక రోగం వచ్చో ఏదైనా ఒక శ్రమ చేత భయపడిపోతున్నారనుకో, వాళ్ళని మనం ఏం చేస్తాం? అయ్య బాబోయ్! ఇలాగ అయిందా? అదా? ఇదా? అని చెప్పి ఇంకా కృంగదీసేస్తాం. ఇంకా భయపెట్టేస్తాం. కానీ దేవుడు అలా కాదు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, బలహీనమైన పరిస్థితిలో ఉన్నా సరే, నా ప్రభువు నిన్ను బలపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా! హల్లెలూయా! చూడండి ప్రియులారా, ఆయన బలహీనుల్ని బలపరిచేవాడు ఆయన. ఆయన తోడుగా ఉండేవాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే, నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడు. యెహోషువతో చెప్తున్నాడు ప్రియులారా ఈ మాట దేవుడు. భయపడొద్దు, జడియొద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. చాలామంది ప్రియులారా తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించుకోవడానికి గల కారణం ఏంటంటే, నిబ్బరమైన బుద్ధి వాళ్ళకు ఉండట్లేదు. ఎప్పుడు ఇదే సమస్య ఉంటుంది అనుకుంటున్నారు వాళ్ళు. వారి జీవితంలో ఏమనుకుంటున్నారు? ఎప్పుడు ఇదే సమస్య ఉంటదేమో అనుకుంటున్నారు ప్రియులారా. కానీ దేవుడికి నువ్వు నీ సమస్యను అప్పగిస్తే, దేవుడికి నువ్వు నీ నీ బాధను అప్పగిస్తే, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మబ్బు విడిపోయినట్లుగా ప్రతి పరిస్థితిని అయినా విడగొట్టేస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! వర్షం వర్షం వచ్చే ముందు ఏమైపోద్ది? మబ్బు నల్లగా కీకారణ్యంలో మూసేస్తది. మనకు ఒక్కసారిగా ఏం ఫీలింగ్ వస్తుందో తెలుసా? అయ్య బాబోయ్! చాలా పెద్ద వర్షం వచ్చేసేటట్లుగా ఉంది. ఏంటి ఆకాశం అంతా ఇలా మారిపోయిందేంటి? మొత్తం నల్లగా అయిపోయిందేంటి ఆకాశం అంతా అని మనం భయపడతా ఉంటాం. ఒక్కసారిగా ఒక్క జల్లుని దేవుడు కురిపిస్తాడు. మరలా మబ్బంతా ఏమైపోద్ది? విడిపోయి మరలా తెల్లటి ఆకాశం వచ్చేస్తుంది. నీ జీవితంలో కూడా మబ్బులాంటి సమస్యలు ఎన్ని అలిమేసినా, మబ్బులాంటి సమస్యలు, నిందలు, కష్టాలు, బాధలు ఎన్ని ఒక్కసారిగా ఆవరించేసినా సరే, ఆయన మబ్బు విడిపోయేటట్లుగా చేసే దేవుడు ఆయన. హల్లెలూయా! హల్లెలూయా! ప్రియులారా ఆలోచన చేయండి. యెహోషువతో అన్నాడు, భయపడకు, జడియొద్దు, నిబ్బరము కలిగి నువ్వు ఉండు. నువ్వు కూడా నీ జీవితంలో ఎలాగ ఉండాలో తెలుసా? నిబ్బరమైన బుద్ధి కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. రండి న్యాయాధిపతులు 2వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదివితే, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం, తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆ న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించాను. ప్రియులారా ఆలోచన చేయండి. ఇక్కడ అంటున్నాడు కదా, తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి. ఎవరు విన్నాడంట? దేవుడు వారి బాధను విని ఆయన నవ్వుకున్నాడా? దేవుడు మనల్ని చూసి నవ్వుకుంటాడా? ఆయన నవ్వుకుంటాడు ఎప్పుడో తెలుసా? మనం ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు, ఆయన మాట వింటున్నప్పుడు, ఆయన మాటకి విధేయత చూపుతున్నప్పుడు, అబ్బా! నా పిల్లలు ఎంత మంచోళ్ళో, నేను ఏది చెప్తే అదే చేస్తున్నారు, నేను ఎలా ఉండమంటే అలాగే ఉంటున్నారు అని చెప్పి దేవుడు మనల్ని చూసి నవ్వుకుంటాడు ప్రియులారా. అలా కాకుండా మనం కన్నీరు కారుస్తూ ఉంటే, మనం బాధల్లో, అప్పుల్లో, నిందల్లో, అవమానాల్లో మునిగిపోతా ఉంటే ఆయన నవ్వుకునే దేవుడు ఎంత మాత్రమూ కాదు. ఆయన కూడా సంతా సంతాపించనుందక్కడ. ఆయన కూడా బాధపడతాడు. నీ బాధలో ఆయన ఒక బంధువుగా నీకుంటాడు. ఎవరండి బాధలో మనకు బంధువుగా ఉండేది? చెప్పండి. బాధలో ఎవరైనా మనకు బంధువులుగా ఉంటారా? బాధొచ్చినప్పుడే బంధువులందరూ పారిపోతారు కదా! కానీ ఆయన మన బాధలో ఆయన మంచి బంధువు ఆయన. మన బాధలో ఎవరైనా మంచి బంధువు. ఈ లోకములో ఉన్న బంధువులుగా ఉన్న వాళ్ళేమో రాబందులైపోయి పారిపోతారు ప్రియులారా. కానీ నీవు నేను ఆరాధన చేసే దేవుడు బాధల్లో ఆయన మనకు మంచి బంధువుగా ఉంటాడు. నేను ఒక మంచి బంధువుని నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఆహ్, గిద్యోన్ని బలపరిచిన దేవుడు ఈరోజు మనల్ని బలపరుస్తున్నాడు. ఆయన్ని నువ్వు బంధువుగా చేసుకో.
ఆయన్ని నువ్వు ఆశ్రయించు, ఆయనకి నువ్వు లోబడు ప్రియులరా. ఇక్కడ అంటున్నాడు కదా, సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఏం చేశాడంట? ఏదైనా చేయగల దేవుడు ఆయన. చెప్పండి. అప్పటికి న్యాయాధిపతులు లేరు, కానీ ఇశ్రాయేలీల బాధను చూసి ఏం చేశాడంట ఆయన? న్యాయాధిపతులను ఆయన పుట్టించాడు కదా. కొన్నిసార్లు మనం ఉద్యోగం చేసే స్థలాల్లో కానీ, కొన్నిసార్లు మనము ఉండే ఇళ్ళ మధ్యలో కానీ, కొన్నిసార్లు ఇది జరగదని అనుకుంటాం మనం. మన ప్రమోషన్స్ విషయాల్లోనో, లేకపోతే మన వ్యాపార విషయంలోనో, మన ఉద్యోగాల విషయాల్లోనో ఇది జరగదు, ఇలాగ జరగడం అసాధ్యం అనుకుంటాం. కానీ ప్రియులారా, ఆయన శాసనాలను పుట్టించగల దేవుడు, ఆయన శాసనాలను మార్చగల దేవుడు, శాసనాలను తిరగరాయగల దేవుడు ఆయన. హల్లెలూయా. ఎన్నో సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం కదా ప్రియులారా. ఆయన న్యాయాధిపతులను పుట్టించి ఆ న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించను. ఇశ్రాయేలును రక్షించడానికి ఎవరిని పుట్టించాడంట? న్యాయాధిపతులను పుట్టించాడంట. నీ బాధలో నిన్ను రక్షించడానికి దేవుడు ఏదైనా చేయగల దేవుడు ఆయన. రిపోర్ట్లు మార్చగల దేవుడు, రిపోర్ట్లు తారుమారు చేయగల దేవుడు, పరిస్థితులు తారుమారు చేయగల దేవుడు ప్రియులారా. ఆయన ఏదైనా చేయగల దేవుడు. నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎవరంటే ఏదైనా చేయగల దేవుడు ప్రియులారా. ఆయన నీకు తోడుంటే నీ జీవితంలో ఏం కలుగుద్దో తెలుసా? చూడండి, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదివితే, యెహోషువకు తోడై ఉండెను గనుక ఏంటంట? ప్రియులరా, నీకు దేవుడు తోడుగా ఉంటే నీ కోసము అనేక మంది చెప్పుకుంటారు. నీ కీర్తి దేశమంతా వ్యాపించాలి అంటే నీకెవరు తోడుగా ఉండాలి? దేవుడిని నువ్వు తోడుగా పెట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో ప్రియులరా, చాలా ట్రోల్ అయిన విషయం జమీమా కదా. అసలు ఆమె ఎవరికీ తెలియదు ప్రియులారా, ఆమె ఎవ్వరికీ తెలీదు. జమీమా ఇంతకుముందు మీకు ఏమన్నా తెలుసా? మీ ఊరమ్మాయి ఇంటికి పంపిస్తే సాంబ్రలకోట అమ్మాయా? కాదు కదా, ఎవరికీ తెలియదు. కానీ ఆమె ఒక్క విషయంలో ఆమె నెగ్గడం, ఆమె సాక్ష్యం ఇవ్వడంలో ప్రియులారా, ఆమెకి దేవుడు తోడై ఉండడాన్ని బట్టి ఆమె కీర్తి ఏమైపోయింది? దేశమంతా, దేశం కాదు ప్రియులారా, ప్రపంచమంతా వ్యాపించిపోయింది. నా జీవితంలో కూడా యెహోషువకు దేవుడు తోడుగా ఉంటే యెహోషువ కీర్తి ఎక్కడ వ్యాపించిందంట? దేశమంతా వ్యాపించింది. మన కీర్తి మన ఊళ్ళోనే వ్యాపించదు కదా. అసలు మనం ప్రభుని నమ్ముకున్నామన్న విషయం మన పక్కింటోళ్ళకే తెలీదు. ఎందుకు? ఎప్పుడైనా మన ఇంట్లో ఒక పాట వినబడితేనే కదా, ఎప్పుడైనా మన ఇంట్లో ఒక డ్రమ్ము శబ్దం వినబడితేనే కదా, ఎప్పుడైనా కనీసం ఒక కంజర శబ్దం మన ఇంట్లో వినబడితేనే కదా, కనీసం ప్రతి ఉదయము సాయంత్రము మన ఇంట్లోంచి ఒక కీర్తన భార్యాభర్తలుగా పిల్లలుగా కలిసి ఒక కుటుంబ ప్రార్థన జరిగితేనే కదా మన ఇంట్లోంచి. నీతిమంతుల గుడారాల్లోంచంట రక్షణను గూర్చిన సువార్త సునాదాలు వినబడతాయంట. హల్లెలూయా. ఏం వినబడతాయి? అందుకే దైవజనుడు యేసన్న గారు పాట రాస్తూ ఆయన ఏమంటాడంటే, నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము, నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. అబ్బబ్బా, ఎంత మంచి పాటలు రాశారో భక్తుడు కదా. నీతిమంతుల గుడారాల్లోంచి యెహోషువకి దేవుడు తోడుగా ఉన్నాడు. నీ గుడారము వర్ధిల్లాలంటే నీ గుడారంలో ఎవరు ఉండాలో తెలుసా? దేవుడు ఉండాలి ప్రియులారా. దేవుడు ఏ గుడారంలో అయితే ఉంటాడో, దేవుడు ఏ నివాసంలో అయితే ఆయన ఉంటాడో ఆ గృహము దేశమందంతటా వాళ్ళ కీర్తి వ్యాపిస్తుంది. చాలామంది రోజుల్లో ఏమనుకుంటున్నారంటే, డబ్బుతో నేను ఫేమస్ అయిపోవాలనుకుంటున్నారు, నా చదువుతో నేను ఫేమస్ అయిపోవాలనుకుంటున్నారు, నా అందంతో నేను ఫేమస్ అయిపోవాలనుకుంటున్నారు చాలామంది.
నాకున్న బలగంతో నేను ఫేమస్ అయిపోవాలనుకుంటున్నారు చాలామంది. వాటి వేటితో నువ్వు ఫేమస్ అవ్వవు. నువ్వు ఫేమస్ అవ్వాలంటే దేవుడు నీకు తోడుగా ఉండాలంతే. హల్లెలూయా! హల్లెలూయా! ఒకవేళ లోకంలో మీరు అడగొచ్చు, ఏవండి చాలామందికి దేవుడు లేడండి, వాళ్ళ కీర్తి కూడా అలాగే వ్యాపిస్తుంది కదా అంటే, కొంతకాలమే. అవన్నీ ఆరిపోయే దీపానికి ఏమి ఎక్కువంట? వెలుగెక్కువ. వెలుగుద్ది, వెలుగుద్ది, వెలుగుద్ది. ఒకేసారి ఏమైపోద్ది? టప్‌మని కొండెక్కిపోద్దంతే. ప్రియులారా ఆలోచన చేయండి. వెలిగే దీపానికి, ఆరిపోయే దీపానికి ఎలాగైతే వెలుగెక్కువో, లోకంలో ఒకవేళ ఎవరైనా దేవుణ్ణి నమ్ముకోకుండా వాళ్ళు వ్యాపిస్తున్నారు, వాళ్ళు విస్తరిస్తున్నారు అంటే తొందరలో ఆళ్ళయిపోతారని అర్థం. కానీ నీ కీర్తి దేశమందంతటా వ్యాపించాలి అంటే, నీ గుడారము వర్ధిల్లాలి అంటే నువ్వేం చేయాలి అంటే దేవుణ్ణి తోడు పెట్టుకోవాలి. నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా నేను వెళ్తున్నాను, పలానా ప్రదేశానికి నేను వెళ్తున్నాను. నువ్వు నాకు తోడుగా ఉండు. మనం ఎక్కడికెళ్ళినా ఆయన తోడుగా ఉంటాడు. తోడుగా ఉండే దేవుడు. దేవుడు నీకు తోడుగా ఉంటే నీ కీర్తి, యెహోషువ కీర్తి దేశమంతా ఎలాగైతే వ్యాపించిందో, ఈ మధ్య కాలంలో మనమైన జమీమా కీర్తి ఎలాగైతే దేశమంతా వ్యాపించిందో, నా కీర్తి కూడా ఆయన దేశమంతా వ్యాపింపచేసేటట్లుగా ఆయన చేయబోతున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! చూడండి ప్రియులారా, అదే ఒకవేళ ఆయన తోడుగా లేకపోతే కీర్తనల గ్రంథము 124వ సంకీర్తన 3వ వచనాన్ని మనం చదివితే, కీర్తనల గ్రంథము 124:3 యెహోవా తమకు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. ఒకవేళ దేవుడు నీకు తోడుగా లేకపోతే శత్రువు నిన్నేం చేస్తాడంట? ప్రాణంతోనే మింగేస్తాడంతే. నువ్వు ప్రాణంతోనే శత్రువు నోటిలో నువ్వు పడకుండా ఉండాలి అంటే, శత్రువు చేతిలో నువ్వు చిక్కకుండా ఉండాలి అంటే ఎవరిని తోడుగా పెట్టుకోవాలి నువ్వు? దేవుణ్ణి తోడుగా పెట్టుకోవాలి. దేవుణ్ణి తోడుగా పెట్టుకోవాలి. దేవుడు నీకు తోడుగా ఉంటే ఏ పరిస్థితినైనా మనం జయించగలుగుతాం. ఈరోజు మనం ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభువా గిద్యోనుకు తోడుగా ఉన్నావు కదా, ప్రభువా యెహోషువకు తోడుగా ఉన్నావు కదా, ప్రభువా నాకు కూడా మీరు తోడుగా ఉండండి అని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా! హల్లెలూయా! ఇప్పుడు అంటున్నాడు ప్రియులారా, లెగో ఓ గిద్యోను లే, పరాక్రమ పరాక్రమము గల బలాఢ్యుడా లే, బలం తెచ్చుకో. చూడండి ప్రియులారా, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నాడు, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. ప్రియులారా అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు మాకు తోడుగా ఉంటే ఏంటిదంతా ఎందుకు? చాలాసార్లు ప్రియులారా మనం కూడా దేవుని ప్రశ్నిస్తాం కదా, ఎందుకు నాకు ఈ విషయంలో దేవుడు ఇది అనుమతించాడు? ఎందుకు నా జీవితంలో ఇది నాకు దేవుడు అనుమతించాడు? ఎందుకు నా జీవితంలో ప్రభు ఈ పరిస్థితి అనుమతించాడు? ఈ అప్పుల్లో ఇలా ఉండేలాగా నన్ను దేవుడు ఎందుకు చేశాడు? మనం చేసుకున్న అపరాధాలను మనం గుర్తుంచుకోము. వీళ్ళు ఏం చేశారు? దేవుడికి లోబడవలసిన వాళ్ళు, దేవునికి ఆరాధించవలసిన వాళ్ళు విగ్రహాలను వారి జీవితంలో పెట్టుకున్నారే, దేవుని మాట వినలేదే, దేవునికి అసహ్యులుగా వారు బ్రతికారే. ఇవన్నీ గిద్యోను గుర్తులేవా? ఇవన్నీ గిద్యోను మర్చిపోయాడా? ప్రియులారా అయ్యో గిద్యోను ఏమనాలి? అయ్యో ప్రభువా నా పితరులు పాపం చేశారే, నేను పాపం చేశానే, అందుకే కదా ప్రభువా ఇంత శిక్ష వచ్చి పడింది అని అనవలసిన గిద్యోను ఏమంటున్నాడండి? దేవుణ్ణి తిరిగి ప్రశ్నిస్తున్నాడు. ఏమని? నువ్వు మాకు తోడుగా ఉంటే ఎందుకు సంభవించింది? చాలాసార్లు మనం అలాగే ప్రశ్న చేస్తాం కదా దేవుణ్ణి. ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఎందుకు జరిగింది ఇది? కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని మనం ప్రశ్నించే వారంగా ఉండకూడదు. ప్రియులరా, మన మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన హఠాత్తుగా చనిపోయాడు కదా, మనందరికీ తెలుసున్న విషయమే. 2009వ సంవత్సరం అనుకుంటా, నాకు గుర్తులేదు. ఆ సంవత్సరంలో ఆయన రెండవసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఎక్కడికో వెళ్తున్నాడు, హఠాత్తుగా చనిపోయాడు. కనీసం బాడీ కూడా సరిగ్గా దొరకకుండా తునాతునకలు అయిపోయాడు ఆ వ్యక్తి. అప్పుడు తన భార్య
ప్రార్థన చేస్తుందంట. విజయమ్మ ప్రార్థన చేస్తుందంట, ప్రభువా ఎందుకు ఇలా జరిగింది? ఏంటి ప్రభు అని ఆమె ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడంట, ఇది నా చిత్తం అన్నాడంట. హల్లెలూయా! ఇంకా ఆమె మారు మాట్లాడలేదు. మరలా ప్రభువును ప్రశ్న చేయలేదు. నా జీవితాల్లో కూడా కొన్నిసార్లు దేవుని చిత్తం జరగడానికి నువ్వు ఒప్పుకోవాలి. అది కష్టమైనా ఎంత బాధండి ఒక భార్యగా భర్త చనిపోతే, పోనీ ఏమన్నా మంచిగా చనిపోయాడా? బాడీలో పార్ట్సే చెల్లాచెదరైపోయేటట్లుగా చనిపోయాడే. కానీ ఆమె మరలా ప్రభువును ప్రశ్నించలేదు. దేవుని చిత్తానికి లోబడింది. దేవునికి చిత్తానికి లోబడింది ప్రియులారా. మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని జరుగుతున్నప్పుడు, నొప్పి కలుగుతున్నప్పుడు, బాధ కలుగుతున్నప్పుడు ప్రియులారా, మనము దేవుని చిత్తానికి లోబడే వారంగా మనం ఉండాలి. దేవుణ్ణి ప్రశ్నించడానికి మనం ఎవరము? ఎవరినో ఒక మనిషి మన జీవితంలో కోల్పోయాడని కొంతమంది విశ్వాసాలు చూస్తున్నప్పుడు ప్రియులారా, మొన్న మనము మార్చి నెలలో పెద్ద మీటింగ్స్ అని కదా ద్వారపూడిలో. అప్పుడు ప్రియులారా, ముగ్గురు దైవజనుల్ని మనం తీసుకురావడం జరిగింది. అందులో ఒక దైవజనుడు దేవరాజు గారని ప్రియులారా, ఆయనకిద్దరు కుమారులు ప్రియులారా. మీరు వినే ఉంటారు ఈ సాక్ష్యం. వాళ్ళు మిషనరీస్‌గా ఎక్కడికో సువార్త నిమిత్తం వెళ్తే సంథింగ్ దోమలేయో ఇద్దరిని మొత్తం ముగ్గురిని, సేవకుడిని, ఇద్దరు పిల్లల్ని కూడా కొడితే ముగ్గురు మరణం వరకు ఎళ్లి వెనక్కొచ్చారు. ఒక ఒక అబ్బాయి అయితే కొడుకు, ఇద్దరు కొడుకులు, తండ్రి ముగ్గురు మరణపు అంచులకెళ్ళిపోయారు. ఒక అబ్బాయి అయితే ప్రభు దగ్గరికెళ్ళిపోయాడు. తండ్రి, కొడుకు మాత్రం వెనక్కొచ్చారు. మనమైతే అదే పరిస్థితిలో మనం ఉంటే ఏమంటాం? ఏంటి ప్రభువా, నీ పని కోసం, నీ సువార్త కోసం, నీ సేవ కోసం, నీ కోసం నేను అక్కడికెళ్తే నా కొడుకుని నువ్వు చంపేస్తావా అని మనం దేవుణ్ణి ప్రశ్నిస్తాం గిద్యోనులాగా. కానీ ఆ దైవజనుడు జ్ఞాపకార్థ కూటం పెట్టాడు ప్రియులారా. ఏమని పెట్టాడో తెలుసా? ఘనమైన దేవునికి ఘనమైన కృతజ్ఞత వేడుక అని పెట్టాడు. ఎవరు పెట్టగలరు? ఆ సమయంలో ఎవరు స్తుతించగలరు దేవుణ్ణి? ఆ సమయంలో అలాంటి క్లిష్టమైన, కష్టమైన పరిస్థితిలో దేవుణ్ణి ఎవరు ఆరాధన చేయగలరు? నా కొడుకు అక్కడున్నాడు, దేవుని దగ్గర ప్రభు సన్నిధిలో హ్యాపీగా ప్రభువుని ఆరాధన చేస్తున్నాడు. కాబట్టి నేను ఒక ఘనమైన దేవునికి ఘనమైన కృతజ్ఞత వేడుక పెట్టాలని చెప్పి ఘనమైన దేవునికి ఘనమైన కృతజ్ఞత అని ఒక టైటిల్ మీద ఒక పెద్ద స్తుతి కూడిక పెట్టాడు ప్రియులరా. అది చూసిన అందరికీ ప్రియులరా హృదయం ఎంతగానో కలిచివేసింది. అబ్బా, ఈ భక్తుడికి ఎలాంటి విశ్వాసమో కదా. అప్పటి వరకు ఆయన ఎవరికీ తెలియదు ప్రియులరా. ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన కీర్తి దేశమంతా వ్యాపించింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుడు నీ జీవితంలో ఒక నాయకుడిగా, అధిపతిగా ఆయన నీకుంటే నీ కీర్తి దేశమంతా వ్యాపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గిద్యోను అడుగుతున్నాడు, ఏంటి ప్రభువా, యెహోవా దూత చూడండి ప్రియులారా, గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయిను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించిన అతనితో చెప్పాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని, ఏయ్ ఆపు, నీ సోదాపు, నేనేం చెప్తున్నాను, నువ్వేంటి ఈ సోదంతా చెప్తావేంటి? నాకు బాధపడ్డారు. ఎందుకు బాధపడ్డారు? అసలు అక్కడ ఏం చెప్పాలి గిద్యోను? అయ్యా దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా, మాకు సహాయం ఇలాగ దేవుణ్ణి వేడుకోవడం మానేసి ఏమని చెప్తున్నాడు? ప్రభువా, నువ్వు మమ్మల్ని అక్కడి నుంచి రప్పించావు, అలా చేసావు, ఇలా చేసావు, మమ్మల్ని బాధ పెట్టావు. దెప్పుతున్నాడు గిద్యోన్ని. ఈరోజు మనం కూడా చాలాసార్లు దేవుని దెప్పుతాం. ప్రభువా ఇలా ఎందుకు చేసావు, అది చేయొచ్చు కదా. ఏంటి దేవుడికి మనం సలహాలు ఇస్తామా? ఒకటే ప్రార్థన చేయాలి, ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో జరగాలి. హల్లెలూయా. అది ఒక వైవాహిక జీవితంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకునే విషయంలో అయినా, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకునే విషయంలోనైనా, ఒక ఉద్యోగము సెలెక్ట్ చేసుకునే విషయంలోనైనా, ఒక వ్యాపారం పెట్టే విషయంలోనైనా, ఏదైనా నీ జీవితంలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకునే విషయంలో నువ్వేమి ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో జరగాలి.
మనుషులుగా అనేక ఆలోచనలు ఉంటాయి మనకి. మనుషులుగా అనేక కోరికలు ఉంటాయి మనకి. మనుషులుగా ఎన్నో తలంపులు ఉంటాయి మనకి. కానీ ఏది నీ జీవితంలో జరగాలో తెలుసా? దేవుని చిత్తమే జరగాలి. గిద్యోను దేవుణ్ణి, ప్రభువా దయతో నన్ను క్షమించు అంటం మానేసి, ఇలా చేసావు కదా, అలా చేసావు కదా అని అంటుంటే దేవుడు అన్నాడు, ఏయ్ నోర్మై, నువ్వు నువ్వు ఇప్పుడు చేయవలసిందేంటి? బలం తెచ్చుకో. నువ్వు ఇప్పుడు బలహీనుడిగా ఉన్నావు కదా, నువ్వు బలం తెచ్చుకుని లే, నేను నీకు తోడుగా ఉంటాను. ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు. బలహీనతల్లో ఉన్న నీతో ప్రభు చెప్తున్నాడు. కృంగిపోతున్న నీతో ప్రభు చెప్తున్నాడు ఏంటి తెలుసా? బలము తెచ్చుకొని లే, దేవుని కోసం పరిగెత్తు, దేవుని కోసం రోషంగా బ్రతుకు. ప్రియులారా అక్కడ అంటున్నాడు చూడండి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా వెంటనే ప్రియులారా దేవుని మాటకు లోబడిపోయాడు. ఇంకా ఇప్పుడు వరకు దేవుణ్ణి తన మాటలతో బాధ పెట్టిన గిద్యోను, సరే ప్రభువా చిత్తము నా ఏలినవాడా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా, అయినా ఏమి, నేను నీకు తోడయుండును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదవని సెలవిచ్చాను. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాటకి గిద్యోను లోబడ్డాడో, ఇప్పుడు అంటున్నాడు, ఎలా చంపుతావు నువ్వు మిద్యానీయుల్ని? ఎలా చంపుతావు నువ్వు? ఒక్క మనుష్యుని చంపినట్టు వాళ్ళందరినీ నువ్వు చంపేస్తావు అంతే. నీ జీవితంలో కూడా ఎంత కష్టమైన బాధ ఉన్నా, ఎంత భయంకరమైన శోధన ఉన్నా, మనుషులు ఎవ్వరూ తీర్చని సమస్యలు నీకున్నా, నువ్వు ఏం తెచ్చుకోవాలో తెలుసా? బలం తెచ్చుకోవాలి. ఏ బలం అంటే ఇది పరిశుద్ధాత్మ దేవుడిచ్చే బలం. హల్లెలూయా. మనుషులు ఇచ్చే బలం కాదు. డాక్టర్ ఒక ఇంజెక్షన్ చేస్తే వచ్చే బలం కాదు. డాక్టర్ గారు ఇచ్చే ఇంజెక్షన్ ఎంతసేపు ఉంటుంది బలం చెప్పండి? ఒక గంట, 2 రోజులు కదా. చాలామంది నీరసంగా ఉందండి, ఒక బలం ఇంజెక్షన్ పొడిపించుకొస్తానని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. ఎంతసేపు ఉంటుందా బలం? కొద్దిసేపే, కొద్ది రోజులే, కొద్ది నెలలే. కానీ దేవుడిచ్చిన బలం శాశ్వతమైన బలం ఇది. హల్లెలూయా. ఈ బలాన్ని పొందుకో నువ్వు. దేవుడిచ్చే బలాన్ని నువ్వు పొందుకుంటే గిద్యోను వలె పిరికిగా ఉన్న నీవు ధైర్యవంతుడు అవుతావు. గిద్యోను వలె కృంగుదలలో ఉన్న నీవు ధైర్యవంతుడు అవుతావు. గిద్యోను వలె నలిగిపోతున్న నీవు బలవంతుడు అయ్యి మిద్యానీయులందరినీ ఒక మనిషి చంపినట్లుగా అంతమందిని చంపాడంట గిద్యోను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, మనం ఆలోచన చేస్తే గనక, దేవుని మాట వింటే మన జీవితంలో బలం వస్తుంది. ప్రియులరా, దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు ఎంతో వినయంగా గిద్యోను ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా దేవుడు అన్నాడు, ఓ గిద్యోను, ఆ సోదంతా ఆపు, నువ్వు ముందు లేగు, నేను నీకు బలాన్ని ఇస్తానన్నాడు. ఎప్పుడైతే ఇప్పుడు అంటున్నాడు, అయ్యా చిన్నవాడిని ప్రభువా, ఎన్నికలో నేను ప్రభువా, నా అన్నదమ్ములు అందరిలో నేను ఎవరిని? కనిష్ఠుణ్ణి, చిన్నోణ్ణి. లోకంలో ఒక విషయం తెలుసా? ఎన్నిక లేని వారిని నా దేవుడు ఎన్నుకుంటాడు. ఎవరిని ఎన్నుకుంటాడు? మనం అనుకుంటాం మనం చాలా చిన్నోళ్ళు, మనం చాలా బలహీనులు, చాలా తక్కువోళ్ళు, చాలా చిన్న స్థితి మంది అని మనం అనుకుంటాం కదా. దేవుడు నిన్నే ఎన్నుకుంటాడు. హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం, 29వ వచనం చదవండి. మొదటి కొరింథీయులు 1వ అధ్యాయం 28, 29. ఆ ఆ జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. హల్లెలూయా. గిద్యోను కనిష్ఠుడు, చిన్నవాడు, తృణీకరింపబడినవాడు.
అయినప్పటికీ దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? గిద్యోన్ని. దావీదు యెష్షయి కుమారులందరిలో కల్లా దావీదే ఎన్నోవాడు? కడసారి వాడు, చిట్ట చివరోడు. కానీ ప్రవక్త వచ్చి అంటున్నాడు, దేవుడు నువ్వే దేవునికి కావాలి, నువ్వే దేవునికి కావాలి. ప్రియులరా, ప్రభు చిత్తమైతే రానున్న దినాల్లో దావీదు కోసం కూడా మనం చెప్పుకుందాం. ఇక్కడ అంటున్నాడు, ఎన్నిక లేని వాడు, తండ్రి ఎన్నుకోలేదు, అన్నదమ్ములు ఎన్నుకోలేదు, అసలు వారి దృష్టిలో ఇతను ఉన్నాడన్న సంగతే తెలీదు. గిద్యోను కూడా అంతే. తన ఇంట్లో కనిష్ఠుడు, చిన్నవాడు, మనుషుల దృష్టిలో లేడు కాబట్టే భయపడిపోయి వెళ్ళి ఆ గానుగ చెట్టు కింద, ఆ మస్తకి వృక్షం కింద కూర్చుని గోధుమల్ని దొల్లగొట్టుకుంటున్నాడు. కానీ అలాంటి వ్యక్తి మీద దేవుని దృష్టి పడింది. అలాంటి వ్యక్తికి దేవుడు తోడుగా ఉన్నాడు, బలం తెచ్చుకున్నాడు, దేవుని మాట మీద, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు. ప్రియులారా, ఎప్పుడైతే గిద్యోను దేవుని మాటకు విధేయత చూపించాడో వెంటనే బలం తెచ్చుకొని ఎలా చంపేశాడంట? ఒక్క మనిషిని చంపినట్టు అంతమందిని చంపేశాడు. మిద్యానీయులందరినీ ఎలా చంపాడు? ఒక్క మనిషిని చంపినట్టు చంపి పడేశాడు. ప్రియులారా, విశ్వాస వీరుడిగా ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో తన పేరు రాయబడింది. విశ్వాసుల వీరుల జాబితాలో తన పేరు రాయబడింది అంటే దేవుడు గిద్యోను ఆ రీతిగా బలపరిచాడు. ఈరోజు ఒకవేళ గిద్యోను వలె భయపడిపోతున్నావేమో, శ్రమలు, అప్పులు, లేకపోతే రోగాలు, నిందలు, అవమానాలు, పరిస్థితులకు భయపడిపోయి దాక్కుని గిద్యోనులను కృంగిపోతూ ఉంటే దేవుడు నీతో చెప్తున్నాడు ఏంటి తెలుసా? లెగు, ధైర్యంగా నువ్వు బలం తెచ్చుకో, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేద్దాం.